హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సితారా వరల్డ్. ఈ వీడియోలో ఏంటంటే నేను పొదుపు చేసే ప్రతి రూపాయి కూడా రెట్టింపు చేయడానికి బంగారం కొనడానికి ఇష్టపడుతుంటాను ఎక్కువగా. అయితే నాకు డబ్బులు సేవింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. అది కూడా మ్యారేజ్ అయిన తర్వాత, నాకు పాప పుట్టిన తర్వాత ఎక్కువగా బంగారం కొనడానికి డబ్బులు అనేది దాస్తూ ఉండేదాన్ని. ఫస్ట్లో అయితే మా అమ్మ కానీ మా ఆయన కానీ నీకు బంగారం పిచ్చి, బంగారం కొనాలంటావు అని అరుస్తూ ఉండేవాళ్ళు. కానీ నాకు ఇచ్చిన ప్రతి రూపాయి నేను దాచిపెట్టుకొని ప్రతి సంవత్సరం ఎంతో కొంత కొనుక్కోవడం నాకు ఇష్టం అనమాట. అడుగుతూ ఉంటాను, ఇది కొనిపించవా ఇది కొనిపించవా అని. ఇంక ఈ అమ్మాయి వదిలేటట్లేదు అని చెప్పేసి ఎంతో కొంత కొనిపిస్తారనమాట. ఇంకా అలా 4 సంవత్సరాలు జరిగిన తర్వాత మా అమ్మకి కానీ మా ఆయనకి కానీ ఒక గట్టి నమ్మకం అయితే వచ్చింది. ఓకే, ఈ అమ్మాయి చేసేది మంచి పనే. ఎందుకు మంచి పని అంటున్నారంటే, నేను స్టార్టింగ్ గోల్డ్ కొనాలనుకున్నప్పుడు ఉన్న ప్రైస్ ఎంత 25,000 నుంచి 30,000 వరకు అప్పుడే అలా ఉందన్నమాట. ఇక తరచూ నెక్స్ట్ లాక్డౌన్ తర్వాత నుంచి అలా పెరుగుతుందో అందరికీ తెలుస్తూనే ఉంది కదా, ఇక వేలల్లో పెరిగిపోతూ ఉంది. అప్పట్లో నాకు 1,00,000 రూపాయలకి 3 సెవరీలు అంటే 24 గ్రాములు అలా వచ్చేది గోల్డ్. ఇప్పుడు అసలు గ్రామ్ రేట్ ఎంత ఉందో మీకు తెలుసు కదా. ఇప్పుడు ముందే మనం ఒక వస్తువు కావాలి అని ఒక ఎక్స్పెక్టేషన్తో దాచిపెట్టుకుంటే డబ్బులు అవి అక్కడికి వెళ్ళేసరికి సరిపోవట్లేదు అనమాట. ఇంకా తరుగు మజూరి అని చెప్పేసి ఎక్కువ పడుతున్నాయి అమౌంట్. సో ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ రూపాయి పోగేసి దాచిపెట్టుకుంటేనే మనం గోల్డ్ ఎంతో కొంత సేవ్ చేసుకోగలము. ఈ రోజుల్లో మనం దాచిపెట్టిన రూపాయే రేపు లక్షలు అవుతాయి. అది బంగారం కొనుక్కోవాలి, లేదు అంటే భూమి మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నమాట. ఈ రెండు మనకి ఎప్పుడు తరగని ఆస్తి. వాల్యూ ఇప్పుడు తక్కువగా ఉన్నా కానీ పోను ఉండే రోజుల్లో వాటికే వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఇది నేను ఎక్కువగా మా అమ్మమ్మ టైంలో, మా అమ్మ వాళ్ళ టైంలో చూశాను దగ్గరుండి. అంత ఇంత అవగాహనతో చెప్తున్నాను అనమాట. మీరు ఏదైనా మనీ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కానీ, గోల్డ్లో కానీ ల్యాండ్లో కానీ ఇన్వెస్ట్ చేయాలనుకున్నప్పుడు మీ పెద్దవాళ్ళని అడగండి. కొంచెం ఎక్స్పీరియన్స్, ఒక అవగాహన ఉన్న వాళ్ళని అడగండి. వాళ్ళు చెప్తారు భూమి విలువ ఎలా ఉంటుంది, బంగారం విలువ ఎలా ఉంటుంది అని చెప్పేసి. ఖచ్చితంగా మీరు కూడా సేవ్ చేయాలనుకుంటారు, బంగారం కానీ భూమి కానీ. నేనైతే ప్రతి రూపాయి దాచిపెట్టే దానికోసం ఎప్పుడూ కూడా వెనుకాడను. ఎప్పుడూ కూడా ప్రతి రూపాయి దాచిపెట్టి దాన్ని భూమి కొనడానికి కానీ బంగారం కొనడానికి కానీ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటాను. ఇది కేవలం నా ఆలోచన మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే. ఎవరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, మన ఎదుటి వాళ్ళకి ఇలా ఉండండి, ఇలా ఉంటే సేవింగ్ చేసుకోవచ్చు, ఈ ఖర్చులు తగ్గించుకుంటే అమౌంట్ సేవ్ అవుతుంది అని చెప్పామనుకో, భలే చెప్పావులే పిసినారితనం, ముందు నువ్వు చెయ్యి తర్వాత చూద్దాం అన్నట్టు ఉంటారు. అది మనం చేసి చూపించి సక్సెస్ అయ్యాక మీకు వస్తున్నాయి, మీరు ఎన్నైనా చేస్తారు, ఎన్నైనా కొంటారు అలా చెప్తూ ఉంటారనమాట. సో వినే వాళ్ళకి ఏదైనా చెప్పొచ్చు, చేసే వాళ్ళకి ఏదైనా చెప్పొచ్చు. అది ఎప్పుడూ కూడా నెగిటివ్ ఫేస్లో ఆలోచించే వాళ్ళకి మనం ఎప్పుడు ఏది చెప్పలేమన్నమాట. వాళ్ళకి సక్సెస్ కూడా దూరంగానే ఉంటుంది. మేబీ కష్టపడి నిలబెట్టుకోవాలి, పని చేయాలి అనే వాళ్ళకి ఎప్పుడూ కూడా విజయం సొంతం అవుతుంది. ఇది నేను గట్టిగా నమ్ముతాను. అయితే నేను ఈ షాపింగ్ చేయడానికి కాను ఇదంతా కూడా 4 సంవత్సరాల టైం పీరియడ్ పట్టింది నాకు. ఫస్ట్లో అయితే 1,00,000 రూపాయలకి కొంచెం 3 సెవరీలు వస్తుంది కాబట్టి అంత ఎఫెక్ట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే గోల్డ్ రేట్ బాగా పెరగడంతో గట్టిగా ఎఫెక్ట్ పెట్టాల్సి వచ్చింది. ఈ అమౌంట్ రెడీ చేసుకోవడానికి కొంత మా ఆయన ఇచ్చాడు, కొంత చీటీ పాట వేశాను, కొంత వచ్చేసి గ్రూపుల్లోని తీసుకున్నాను అనమాట. ఇన్ని కలిస్తేనే ఒక అమౌంట్ అయ్యింది. అప్పటికి కూడా వస్తువు తీసుకున్నప్పుడు సరిపోకపోతే మళ్ళీ మా ఆయన కొంచెం వేశాడు. ఈ మంత్లీ కూడా గ్రూప్స్కి నెలకు 5,000 కడతాను. 5,000 నేను స్టిచ్చింగ్ చేసినవే కట్టుకుంటాను అనమాట. ఫైనల్గా నేను తీసుకున్న వస్తువు ఇది. బ్యాంగిల్స్ కానీ వెళ్ళాము, కానీ నెక్ పీస్ తీసుకున్నాము. లాస్ట్లో బ్యాంగిల్స్ కూడా చూసాము, బాగున్నాయి. ఏదైతేమి మనం తీసుకున్నది గోల్డే, అది ఎప్పటికీ పెరిగేదే, దాని విలువ తగ్గేదేం కాదు అని చెప్పేసి ఇక తీసేసుకున్నాం అనమాట. మీకు మేము చూసిన పిక్స్ అన్నీ, నగలన్నీ కూడా పిక్స్ రూపంలో ఇలా షేర్ చేస్తున్నాను, ఎవరికైనా ఒక అవగాహన వస్తుంది అని చెప్పేసి. మీకు ఈ డిజైన్స్లో ఏదైనా నచ్చితే చూసుకోండి. ఇది మేము 3 లక్షలకి బిస్కెట్ కట్ చేయించుకున్నాము. అప్పుడు ఏ వస్తువు తీసుకోవాలని ఒక అవగాహన లేదు. ఇప్పుడు ఆ మొక్కని ఇచ్చేసి కొంత అమౌంట్ ఇచ్చేసి ఇలా వస్తువు తీసుకున్నాను అనమాట. ఇంట్లో ఆడవాళ్ళు తలుచుకుంటే చాలా అమౌంటే సేవ్ చేయగలరు.
సేవ్ చేసిన ప్రతి రూపాయి కూడా దాపెట్టుకొని ఇలా నగ కానీ ల్యాండ్ కానీ తీసుకోండి. మీ ఇంట్లో వాళ్ళ సలహాతోటి మంచిగా సేవ్ చేసుకోవచ్చు. వేస్ట్ అయితే చేసుకోవద్దు. ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు అయితే ఖచ్చితంగా సేవ్ చేసుకోండి. బంగారం కొనడం వేస్ట్ ఏం కాదండి. బంగారం లోన్ పెట్టుకొని మళ్ళీ బంగారం అయినా కొనొచ్చు. వడ్డీతో పాటు పెరుగుతుంది. ఫైనల్గా నేను తీసుకున్న వస్తువుని ఇలా గిఫ్ట్ చేశారు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసేసుకోండి.